ఇప్పుడు ప్రతి ఒక్క ఛాలెంజ్లో తీసుకున్నాం. ఎవరైనా అనుకున్నారు కేసీఆర్కి తీస్తామని? నెక్స్ట్ ఇంపాసిబుల్. ఇప్పుడు అప్పుడే చెప్పినాడు, రేవంత్ రెడ్డి ఆ కేసీఆర్ స్థాయి ఎక్కడ తీయాలి, ఎక్కడ పీకాలి, ఆ మోదీ స్థాయి రేవంత్ రెడ్డి అంటే అప్పుడే నేను చెప్పిన మావాడు పొట్టోడు కానీ గట్టోడు, తీస్తాడు చూడు, శ్రీరామ్ వీడు తీస్తాడు, ముఖ్యమంత్రి అవుతాడు, వీడే పెద్ద పులి అని చెప్పిన ఏదో వాడు పెద్ద పులి అయిపోయినాడు. ఇప్పుడు ఆ పెద్ద పులికి ఇక ఛాలెంజ్, మాకు అన్న ఛాలెంజ్ సింపుల్. నేను అగ్రి అవుతున్నా, ఎస్ ఇది డిఫికల్టీ, అగ్రి అవుతున్నా, దిస్ ఇస్ ద ఛాలెంజ్. ఇది మేము ఫేస్ చేయకపోతే దెన్ మేము అర్జున్గా శ్రీకృష్ణ ఉపదేశం మాకు ఉండదు, అంతే. సో మరి రేవంత్ రెడ్డి విషయంలో చాలామంది మీ దగ్గర ఉన్నటువంటి మంత్రులే రేవంత్ రెడ్డి పోకడిని ఇంకా విమర్శిస్తూనే ఉన్నారు. రేవంత్ రెడ్డికి కొంతమంది లోపల అగ్నిస్ట్గా ఉన్నారని చెప్పేసి కూడా బయట వార్త వస్తూ ఉన్నాయి. సో నిజంగానే ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, కొంతమంది సీనియర్ నాయకులు సపోర్టింగ్ ఎలా ఉంది మీ ఉద్దేశం? ఎప్పుడు దాకా మేము పవర్లో లేనప్పుడు కొట్లాడుకున్నాం, ఎప్పుడు దాకా ముఖ్యమంత్రి కాలేదు అప్పుడు దాకా కొట్లాడుకున్నాం. ఏ రోజు ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయింది, క్యాబినెట్ డిసైడ్ అయినాయి, ఒకటే డిసైడ్ చేసుకున్నాం, యునైటెడ్ మనం లేకపోతే స్టోరీ ఫినిష్. ఛాలెంజ్లు చాలా ఉన్నాయి, రైట్? అపోజిషన్ ఫినిష్ చేస్తుంది మనకు, మనం యునైటెడ్ ఉండాలి. ఎవరికి ఏం దొరకాలి అది దొరికిపోయింది, దట్స్ ఆల్. దానిలో హ్యాపీ ఉండాలి. ఓవర్, ఎవరికి ఎక్కువ తక్కువ ఇప్పుడు వద్దు అని డిసైడ్ అయినారు. కానీ రుణమాఫీ విషయంలో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతారు. టెక్నికల్గా నేను చెప్పినా కదా, టెక్నికల్గా డిఫరెన్స్లు ఉన్నాయి, కానీ ఎవరు ఒక్కళ్ళే మాట్లాడాలి కదా, అందరూ మాట్లాడుతున్నారు, డిఫరెంట్గా మాట్లాడుతున్నారు. లేదన్నా, ఎందుకంటే ఇది టోటల్ తెలంగాణ స్టేట్. ఇప్పుడు నా నాంపల్లికి ఫార్మర్స్ రారు, రైట్? ఓకే. సో నా స్టేట్మెంట్ అంత వాల్యూ ఉండదు, కానీ మొత్తం స్టేట్ మీద నాకు అవగాహన ఉంటుంది అని నేను చెప్తున్నా. సో ప్రతి ఒక్కరు అడుగుతున్నారు, ఇది అయింది. ఎట్లా ఉన్నది అంటే 100 మందికి దొరికింది, వాళ్ళు ఛానల్ ముందు వచ్చి మాకు దొరికింది అని చెప్తలేరు. 20 మందికి దొరకలేదు, వాళ్ళు చెప్తున్నారు. సో ఇది అన్ఫార్చునేట్, కానీ ఇది టెక్నికల్ ప్రాబ్లం. సో దానికి ఏ చర్యలు తీసుకోబోతున్నారు మీరు? నిజంగానే మీరు మంచి పాయింట్ అన్నారు. 100 మంది లబ్ధిదారులు సైలెంట్గా ఉంటున్నారు, 20 మంది తీసుకోలేని వాళ్ళు మాత్రం డైలీ ఫోన్లు చేసి అందరిని అడుగుతున్నారు, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. సీఎం దిష్టిబొమ్మనే తగిలేశారు కదండి. ఇది అవుతుంది, ఇది ఆబ్వియస్. రెవల్యూషన్ తీసుకున్న వస్తప్పుడు ఇది అవుతుంది, రైట్? సింపుల్. గాంధీజీ అగేన్స్ట్ మాట్లాడినారు, ఫుల్ అంటున్నా. భగత్ సింగ్కి అక్నాలెడ్జ్ చేయలేదు, రైట్? సింపుల్. కేసీఆర్కు ఎవరో మిక్కీ మౌజ్ అని నాలాగా ఫెలో చెప్పినాడు. సో ఇది అయితేనే ఉంటుంది, ఇది ఈజ్ నార్మల్. దానికి మనం అంతా తీసుకోవద్దు సీరియస్గా. ఓన్లీ దెర్ ఇస్ అ టెక్నికల్ ప్రాబ్లం. ఆ కలెక్టర్లు మొత్తం కూర్చుకొని బ్యాంక్ మేనేజర్లతో, బ్యాంక్లతో కూర్చోపెట్టి ఎక్కడ టెక్నికల్ ఎర్రర్ అది సెట్ చేయాలి. ఎందుకంటే ఇది మ్యాసివ్ ప్రోగ్రామ్, ఇమీడియట్లీ మనం నెత్తి మీద పెట్టినాం. సో కొంతమంది కమిటెడ్ ఎవరు ఉన్నారు ఆఫీసర్లు, ఎవరు కమిటెడ్ బ్యాంకర్స్ ఉన్నారు, వాళ్ళు చేయలేకపోయినారు. అది డిఫికల్టీ. ముఖ్యమంత్రి ఎవరికి మోసం చేయాలని లేదు, కాంగ్రెస్ గవర్నమెంట్ మోసం చేయాలని లేదు. 31,000 crores ఇవ్వాలి అంతే. కానీ మరి తీసుకోరు మనకు వాళ్ళకి ఏదైతే రుణమాఫీ కాని వాళ్ళకి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఫైనల్గా మీరు? అసలు అంటే వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు, అధికారుల మీద ఏ చర్యలు తీసుకుంటున్నారు, మరి అందాల్సిన వాళ్ళకి ఏ విధంగా మీరు సౌకర్యాలు కల్పిస్తూ ఉన్నారు? నో అందరికీ అంతది, అది మేము గ్యారెంటీ ఇస్తున్నాం. 40 days టైం తీసుకున్నాం కదా. అదే అంటే ఇప్పుడు సాంకేతిక లోపాలన్నీ సవరిస్తారా? 100%. అది చేస్తాం, అందరికీ దొరుకుతుంది. దెర్ ఇస్ నో డౌట్. ఓకే, నో డౌట్. డౌట్ ఉంటే ఫస్ట్ వ్యక్తి ఫిరోజ్ ఖానే చెప్పేది. అంటే 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఎవరైతే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నాడు రుణమాఫీ అసాధ్యం. ఓకే, బట్ ఎట్లా, హౌ? ఓకే, సో క్రిస్ గేల్స్ వచ్చి ఫ్రంట్ ఫుట్లో 6 కొడతాడు స్టేడియం బ్యాన్. స్వీప్లో అసాధ్యం అని క్రిస్ గేల్ చెప్పిన డివిలియర్స్ కొట్టేస్తున్నాడు. సో నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్. చిత్తశుద్ధి ఉండాలి, ఫోకస్ ఉండాలి, కమిట్మెంట్ ఉండాలి, ఆ డేరింగ్ ఉండాలి. మా ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఇంకా అవతల పార్టీ ఏం చెప్తుంది? అరే రేవంత్ రెడ్డి జబర్దస్త్ చేస్తున్నారు రా బాయి, మేము చేయలేనా పని చేసుకున్నారు రా బాయి చెప్తారు. ఎవరైనా చెప్తారు? చెప్పరు కదా. సో 100% అమలు అవుతుంది, కొద్దిగా టైం వేయండి. కానీ ముఖ్యమంత్రి గారి మాట తీరు చూస్తే చాలా, అంటే కొంతమంది అసలు ఆ స్థాయిలో మాట్లాడాల్సిన మాటలు కాదు.
ముఖ్యమంత్రి గారికి అవగాహన లేక మాట్లాడుతున్నాడు, అవగాహన ఉండి మాట్లాడుతున్నాడు అర్థం కావట్లేదు. ఆ లాంగ్వేజ్ చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి ప్రతిపక్షాలు అన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నాయి. సో ఏంటి నిజంగానంటే రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడానికి కారణం ఏంటి? అది యాస భాష. ఆ యాస భాష కోసమే పవర్లో వచ్చినాం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి అని 50% ఆఫ్ పబ్లిక్ డిసైడ్ అయినారు కాబట్టి మా కాంగ్రెస్ గారు వచ్చింది. 50% ఆఫ్ పబ్లిక్ రాహుల్ గాంధీకి చూసుకొని భారత్ జోడో యాత్ర చూసుకొని ఓకే ఈడు పప్పు ఇప్పుడు నిప్పు అయినాడని వేసినారు ఓట్లు. ఇది వాస్తవమే కదా. మా స్టైల్ పక్క పెడితే ఎట్లా? ఇప్పుడు ఫిరోజ్ ఖాన్ స్టైల్ పక్క పెట్టేస్తే ఫిరోజ్ ఖాన్ ఫినిష్. ఫిరోజ్ ఖాన్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ అంటే ఫైర్ బ్రాండ్ మాట్లాడచ్చు, కానీ స్థాయి వేరు కదా. ముఖ్యమంత్రి కదా, ముఖ్యమంత్రి కూడా ఒక ఫైర్ బ్రాండ్, బిగ్గెస్ట్ బ్రాండ్ ఆఫ్ తెలంగాణ. అయినా తగ్గవద్దు అంతే, ఆయన అట్లనే ఉండాలి. సింపుల్ మస్తు మంది చెప్తారా భయ్, కానీ రేవంత్ రెడ్డి స్టైల్ రేవంత్ రెడ్డికి ఉండాలి. ఓకే, దట్స్ ఆల్. సో ఒక సీనియర్ నాయకుడిగా రేవంత్ రెడ్డి స్టైల్ని మీరు ఎంకరేజ్ చేస్తారా 100%. లేకపోతే దాన్ని విభేదిస్తారా? నో అట్లనే ఉండాలి.